సంవత్సరం నిండకుండానే రెండవ ఐసీసీ ట్రోఫీ, 12 ఏళ్ల తర్వాత మూడవ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన టీమిండియా కైవసం చేసుకుంది. ఈ రోజు దేశం మొత్తం రంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతున్నాయి. క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంతో కంట కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు. క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా టీమిండియా విజయం సాధించిందని స్టేటస్లు, స్టోరీలు పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వేళ మన దేశం మొత్తం ఆనందంతో వెల్లువిరుస్తోంది. ఇంతటి ఆనందానికి కారణం అన్డౌటెడ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. ప్రతి ప్లేయర్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసి మన టీమిండియాకి విజయాన్ని సాధించి పెట్టారు. ఈ వీడియోలో నేను మన టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ చెప్తా. మీరందరూ నేను చెప్పే ఈ రీజన్స్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. మన టీమిండియా ఈ ఫైనల్స్ కి రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను అవన్నీ కవర్ చేయను. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్ గెలవడానికి ఏవేవి రీజన్స్ అవి చెప్తా. అండ్ ఈ వీడియో చివరిలో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తర్వాత ఒక హ్యాపీ మూమెంట్ అండ్ ఒక సాడ్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటా. వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. ఇక మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. అసలు ఏమైనా క్యాప్టెన్సీనా బాస్? క్యాప్టెన్సీ ఎలా చేయాలి అని ఏదైనా బుక్ లో రాసి ఉంటే అది ఇలానే ఉంటుందేమో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రోహిత్ శర్మ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్ క్రికెట్ టీమ్. ఐసీసీ టోర్నమెంట్స్ లో రోహిత్ శర్మకున్న విన్నింగ్ రికార్డ్ ది గ్రేట్ రికీ పాయింటింగ్ అండ్ మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్స్ కి కూడా లేదు. ఇతడి క్యాప్టెన్సీ గురించి సపరేట్ వీడియోనే చేసి అందులో ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు. ఫైనల్ మ్యాచ్ లో ఇతడి క్యాప్టెన్సీ విషయానికి వస్తే ఆ ఫీల్డ్ సెటప్ కానీ, వరుణ్ చక్రవర్తిని కరెక్ట్ టైంలో తీసుకురావడం కానీ, పవర్ ప్లే అయిపోయిన వెంటనే కుల్దీప్ ని అటాక్ లోకి తీసుకొచ్చి కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసి న్యూజిలాండ్ డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ని పెవిలియన్ కి పంపించడంలో కీలక పాత్ర పోషించాడు. కరెక్ట్ టైంలో కరెక్ట్ బౌలర్ తో బౌలింగ్ చేపించి న్యూజిలాండ్ పైన ఒత్తిడిని అమాంతంగా పెంచేశాడు. 4 స్పిన్నర్స్ ని ఎలా యూజ్ చేస్తాడు అని అనుకున్నాం. 4 స్పిన్నర్స్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసి న్యూజిలాండ్ పైన ఫుల్ ప్రెజర్ నైతే బిల్డ్ చేశాడు. ఒకానొక సందర్భంలో 82 బంతుల పాటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కి బౌండరీ అనేదే లేదు. ఇది చాలు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి చెప్పడానికి. ఎంత టైట్ బౌలింగ్ వేపించింటే న్యూజిలాండ్ పైన అంత ప్రెజర్ ని బిల్డ్ చేయగలడు. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మాత్రం అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇక రీజన్ నెంబర్ 2 ఏమిటంటే దుబాయ్ స్టేడియం. పాకిస్తాన్ లో మన వాళ్ళు ఆడడానికి ఇగ్నోర్ చేశారు కాబట్టి మన వాళ్ళు అన్ని మ్యాచెస్ దుబాయ్ లోనే ఆడారు. అప్పటికే దుబాయ్ పిచ్ కి మన వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు. న్యూజిలాండ్ టీం ఏమో రెండో మ్యాచ్ మాత్రమే దుబాయ్ పిచ్ లో ఆడుతోంది. కానీ ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ మన వాళ్ళు దుబాయ్ స్టేడియంలోనే ఆడారు. ప్రతి మ్యాచ్ ఒకే స్టేడియంలో ఆడారు కాబట్టి మన వాళ్ళు అక్కడ కండిషన్స్ ని, పిచ్ ని బాగా అలవాటు చేసుకున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్స్ తో కంపేర్ చేసి చూస్తే మన వాళ్ళకి అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. సో ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు మన ప్లేయర్స్. దుబాయ్ స్టేడియం కాబట్టే 4 స్పిన్నర్స్ కాన్సెప్ట్ ని కూడా మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. 4 స్పిన్నర్స్ కాన్సెప్ట్ ఎంత మంచిగా ఎగ్జిక్యూట్ అయిందో మనందరం చూసాం. దుబాయ్ స్టేడియం లోనే ఫైనల్ మ్యాచ్ ఆడడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని నేను చెప్తా. నెంబర్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్. ఫైనల్ మ్యాచ్ ముందు వరకు కుల్దీప్ యాదవ్ ఎలా వేశాడు అనేది పక్కన పెడితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. కుల్దీప్ ని ఎందుకు ఆడిస్తున్నారు? కుల్దీప్ బదులు వాషింగ్టన్ సుందర్ ని ఆడించొచ్చు కదా. టీంలో కుల్దీప్ ఉండడంపై ఇంకా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఒక్క ఫైనల్ మ్యాచ్ తో ఆ ఆరోపణలన్నిటికీ చెక్ పెట్టేశాడు మన కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ తీసింది 2 వికెట్లు. ఆ 2 వికెట్లే గేమ్ చేంజింగ్ వికెట్స్. ఒకటేమో రచిన్ రవీంద్ర, ఇంకోటేమో కేన్ విలియమ్సన్. ఈ టోర్నమెంట్ లో రచిన్ రవీంద్ర ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఒకసారి రచిన్ రవీంద్ర క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇక అప్పుడప్పుడే రచిన్ రవీంద్ర సెటిల్ అవుతూ ఆడుతున్నాడు. అప్పుడు వచ్చాడు బాస్ కుల్దీప్ యాదవ్. వచ్చిన వెంటనే డేంజరస్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్రని పెవిలియన్ కి పంపించాడు. రచిన్ రవీంద్రని మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని పెవిలియన్ కి పంపించాడు. ఒకవేళ రచిన్ రవీంద్ర అవుట్ అవ్వకుండా ఇంకా 10 to 20 ఓవర్స్ ఆడుంటే ఖచ్చితంగా 300 అయితే స్కోర్ అయ్యేది. దుబాయ్ స్టేడియం లో 300 చేస్ చేయడం మన వాళ్ళకి చాలా కష్టంగా మారేది. ఇక ఇంకో వికెట్ కేన్ విలియమ్సన్. ఇండియాతో మ్యాచ్ అంటే కేన్ విలియమ్సన్ ప్రతిసారి రెచ్చిపోయి ఆడతాడు. ఈ టోర్నమెంట్ లో ఆల్రెడీ సెంచరీ కూడా చేసి వచ్చాడు. మంచి ఫామ్ లో అండ్ రిథమ్ లో ఉన్నాడు కేన్ విలియమ్సన్. అలాంటి కేన్ విలియమ్సన్ కు కూడా చెక్ పెట్టేశాడు కుల్దీప్ యాదవ్. రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వీళ్ళిద్దరికి ఈ టోర్నమెంట్ లో 3 సెంచరీలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని పెవిలియన్ కి పంపించడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు మన కుల్దీప్ యాదవ్. ఈ స్పెల్ ని గేమ్ చేంజింగ్ స్పెల్ అని అయితే నేనంటా. ఇక ఇంకో రీజన్ గౌతమ్ గంభీర్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గౌతమ్ గంభీర్ పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి. న్యూజిలాండ్ వాళ్ళు 12 ఏళ్ల తర్వాత హోమ్ గ్రౌండ్ లో వైట్ వాష్ చేశారు. WTC ఫైనల్స్ కి కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. గంభీర్ కోచ్ గా అవసరమా అని ఎందరో ఎన్నో మాటలు అన్నారు. ఇంకా ఆరోపణలు ఏమిటంటే కోల్కతా ప్లేయర్స్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తాడు,
ఇండియన్ టీం ప్లేయింగ్ 11 లో ఉండాలి అంటే కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడాల్సిందే, లేదంటే గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేయడు అనే ఆరోపణలు కూడా చాలా మంది చేశారు. ఆ ఆరోపణలన్నిటికీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో చెక్ పెట్టేశాడు గౌతమ్ గంభీర్. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో ఆడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇక వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లోకి వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసం చేశాడో మనందరం చూసాం. 4 స్పిన్నర్స్ అనే కాన్సెప్ట్ కి ఆద్యం పోసింది కూడా గౌతమ్ గంభీరే. ప్రత్యర్థుల వ్యూహాలను అంచనా వేసి ఇండియాని ముందుండి నడిపించాడు గౌతమ్ గంభీర్. ఫైనల్ మ్యాచ్ విన్ అవడంలో గౌతమ్ గంభీర్ పాత్ర కూడా చాలా కీలకమని నా అభిప్రాయం. డెఫినెట్లీ గౌతమ్ గంభీర్ కి కూడా మనం అందరం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక ఈ మ్యాచ్ గెలవడానికి ఇంకో రీజన్ రోహిత్ శర్మ బ్యాటింగ్. స్టార్టింగ్ నుంచే అటాకింగ్ గేమ్ తో గేమ్ మొత్తాన్ని మన చేతుల్లోనే ఉండేలా చేశాడు. ఒక నాయకుడిలా టీం మొత్తం తీసుకోవాల్సిన రిస్క్ మొత్తం అతడే తీసుకొని కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నట్టు ముందుండి నడిపించాడు. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అయిపోయింది కదా ఏదో గట్టిగా ఆడేయాలి అంటూ ఆడలేదు. బాధ్యత రహితంగా అటాక్ చేయాల్సిన బాల్స్ మాత్రమే అటాక్ చేస్తూ మిగిలిన బంతుల్ని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. హిట్ మ్యాన్ ఎప్పుడు అటాకింగ్ గేమే కాదు టీం అవసరానికి తగ్గట్టు ఆడతాడు అని మరొకసారి నిరూపించాడు. ఫైనల్లో రోహిత్ శర్మ చేసిన 76 నాక్ ఏదైతే ఉందో మ్యాచ్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రీజన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్. శ్రేయస్ అయ్యర్ బ్రిలియంట్ షాట్స్ తో గేమ్ ని చాలా ముందుకు తీసుకెళ్లాడు. ఇక అక్షర్ పటేల్ కూడా తనదైన బ్యాటింగ్ స్టైల్ తో ఇంప్రెస్ చేశాడు. ఇక కేఎల్ రాహుల్, ఈ మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మ్యాచ్ అనే కాదు ప్రతి మ్యాచ్ లో చివరి దాకా నిలబడి మ్యాచ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో కూడా ఒక 6 ఒక 4 తో 33 బంతుల్లో 34 పరుగులు చేసి ఇండియా గెలవడంలో మేజర్ రోల్ అయితే ప్లే చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా ఒక 6 ఒక 4 తో న్యూజిలాండ్ వైపు మ్యాచ్ ఏమైనా మొమెంటం పోతుందా అనుకునే సమయంలో 6-4 కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. టీమిండియాని విజయానికి మరింత దగ్గర చేసి అవుట్ అయ్యాడు మన హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కూడా చాలా క్రూషియల్ నాకైతే ఆడాడు. మన టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి నేను అనుకుంటున్న రీజన్స్ అయితే ఇవి. ఫైనల్ మ్యాచ్ గెలవడానికి అండ్ ఈ టోర్నీలో మన టీమిండియా అన్బీటబుల్ గా నిలిచి ట్రోఫీ సాధించడానికి మెయిన్ రీజన్స్ ఏవై ఉంటాయో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ అయిపోయాక మన వాళ్ళు ట్రోఫీ లిఫ్ట్ చేశాక నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదనిపించిందంటే మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ రిటైర్మెంట్ ప్రకటించకపోవడం. మనందరికీ తెలిసిందే T20 వరల్డ్ కప్ లో మన వాళ్ళు విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ T20కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయితే మళ్ళీ ఇదే రిపీట్ అయ్యిద్దేమో అని చాలా భయపడ్డా. బట్ హ్యాపీలీ అదేం రిపీట్ అవ్వలేదు. రోహిత్ శర్మ విషయంలో మాత్రం చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించినా సాధించకపోయినా రోహిత్ శర్మ అయితే రిటైర్డ్ పక్కా ఇస్తాడు అని సోషల్ మీడియాలో రూమర్స్ అయితే హల్చల్ చేశాయి. బట్ అవేవి జరగలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పాడు, నేనేం రిటైర్ అవ్వట్లేదు, ఎలాంటి రూమర్స్ నమ్మకండి అని. సో అన్డౌటెడ్లీ వీళ్ళు ముగ్గురు అయితే మళ్ళీ ఓడే ఫార్మాట్ లో ఉంటారు. దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక నాకు బాగా బాధను కలిగించే విషయం ఏమిటంటే న్యూజిలాండ్ టీం భయ్య, వాళ్ళు కూడా కప్పు గెలవాలనే ఉంది కానీ మన టీమిండియాతో గెలిచి కాదు. ఎన్నోసార్లు ఫైనల్స్ కి వచ్చి ట్రోఫీ ముట్టుకోకుండా వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ముఖాలని చూస్తుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. పైకి వాళ్ళేదో స్మైల్ చేస్తూ కనపడినా లోపల బాధ అనే సముద్రంతో నిండిపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టీంలో ఈ కేన్ విలియమ్సన్, ఈ మనిషి ఏమో మ్యాచ్ ఓడిపోయినా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఆ స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది లోపల ఎంత బాధను దాచుకున్నాడు అని. ఆ మనిషిని చూస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. న్యూజిలాండ్ టీం విషయంలో నాకైతే చాలా బాధ వేసింది. మీలో ఎంతమందికి బాధ వేసిందో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. IPL అయితే దగ్గరలో వస్తుంది. ప్రతి క్రికెట్ అప్డేట్ కూడా వస్తుంటాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీరు కన్ని విని ఎరుగని క్రికెట్ కంటెంట్ మీకు చూపిస్తా. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.